ఇప్పుడు ఏ ఫ్రైయర్ పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుందాం. నేను చేసిన డిష్ రెడీ. కిరణమ్మ ఛానల్కి సుస్వాగతం. కిరణమ్మ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వంటకం ఒక కదా, ప్రతి రుచికి ఒక మాత్రం. ఈరోజు చికెన్ తోటి ఒక రెసిపీ చేయబోతున్నాం. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఒక ట్రే తీసుకుందాం. చికెన్ తీసుకుందాం. ఇప్పుడు చిన్న ఘాట్లు ఎత్తుకుందాం. ఇప్పుడు మా మమ్మీ ఘాట్లు ఆడుతుంది. ఇప్పుడు మా మమ్మీకి వచ్చేస్తుంది. లైట్గా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. అలాగే వెనకాల కూడా అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా అలాగే చేయాలి. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. పెరుగు 3 స్పూన్స్ వేసుకుందాం. ఆయిల్ 2 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. నేను కొంచెం సాల్ట్ వేసుకుంటా, ఎందుకంటే చికెన్లో నేను సాల్ట్ వేసుకున్నా కాబట్టి. నేను చికెన్లో సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇదైతే సరిపోదు. ఇప్పుడు కలుపుకున్నాను. కలుపుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు పక్కన వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ తీసుకుందాం. ఇప్పుడు కలుపుకునేది మసాలా అప్లై చేద్దాం. ఘాట్లో వెళ్ళేలాగా మనం అప్లై చేస్తూ ఉండాలి. ఇలా రాసుకున్నాం కదా, రెండో వైపు కూడా అలాగే రాసుకోవాలి. రెండో వైపు రాసుకున్న తర్వాత 30 minutes పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం చికెన్ కలుపుకునేది 30 minutes అయిపోయింది. ఇప్పుడు తీసి చూసుకుందాం. ఇప్పుడు ఏ ఫ్రై తీసుకుందాం. ఆయిల్ ఇప్పుడు మనం అప్లై చేసుకుందాం. మొత్తం ఇలా అప్లై చేయాలి.
మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు మా మమ్మీ హెల్ప్ చేస్తుంది ఎందుకంటే కరెంట్ కదా. ఇప్పుడు చికెన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఏ ఫ్రైయర్ పెట్టుకుందాం. ఏ ఫ్రైయర్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 180 degrees పెట్టుకుందాం. ఇప్పుడు టైం సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం 16 minutes పెట్టుకుందాం. ఇది ఆన్ అయింది కదా, 60 minutes అయిపోద్ది కదా, అదే ఆగిపోద్ది, ఆటోమేటిక్గా ఆగిపోద్ది. మా మమ్మీ తీసి చూస్తుంది. మినిట్స్ అయిపోయింది, ఇప్పుడు తీసి చూసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుందాం. దీనికి కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పెట్టుకుందాం. ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు టైం సెట్ చేసుకుందాం. రేస్ 180 ఉంది, టైం 6 minutes పెట్టుకోవాలి. టేస్ట్ రెడీ. ఇప్పుడు తీసి చూసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చేసిన డిష్ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.